పెసర సత్తు కలుపుతాను. కలుపుకొని చక్కెర పోసుకొని చక్కెర పొడి వేసి కలుపుతాను. ఎంత చక్కెర వేస్తాను? సరిపడా దానికి సరిపడేటట్టు అరకిలోకి ఎంత కలుపు? అరకిలోకి పావు కిలోకి కొంచెం ఎక్కువ కలుపుకోవాలి. ఇది కూడా బియ్యపుది కూడా, అది బియ్యం సత్తు. బియ్యపు సత్తు ఇంట్లో కొంచెం దీనికి సరి తీపి ఎక్కువ పడుతుంది అన్నట్టు, పెసరు దానికి పట్టదు. పెసర సత్తు రెడీ అవుతుంది. నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి, ఉండలేకుండా. నెయ్యి వేయరా. నెయ్యి ఎత్తాను, కలపాలి. అసలు ఇది బియ్యపు సత్తు. ఇట్లా కలుపుకోవాలి అన్ని, నెయ్యి వేసి చక్కెర వేసి. అదిగా పల్లి సత్తు. నెయ్యి వద్దు. ఇలా పల్లి సత్తులో, మా అక్క సత్తులో, నువ్వుల సత్తులో నెయ్యి వేసుకోరు. ఒక్క బియ్యం దాంట్లోని పెసరిది బియ్యం దాంట్లో నెయ్యి పోసుకొని మంచిగా ఉండేది. నువ్వుల పొడి అయిపోయినాక మక్కది ఇవన్నీ 5 తీర్ల మంచిగా కలిపి మక్క సత్తు, ఇది మన చక్కెర పొడి కలుపుకుంటాను. మక్క సత్తుల చక్కెర పొడి వేసి పౌడర్ వేసి కలుపుకుంటాను. రెడీ, సత్తులన్నీ రెడీ. దేవునికి గౌరమ్మకు 5 రకాలు పెట్టుకుంటాను. వేసిన పెసరిది, ఇది పెసరి సత్తు, అది అదేంటిది బియ్యం సత్తు, ఇది షుగర్, దీనికి షుగర్ పౌడర్ అన్నమాట. ఇది మక్క సత్తు, ఇంకా పల్లి సత్తు, నువ్వుల సత్తు. సో ఇది నువ్వుల సత్తు. 5 టైప్స్ ఆఫ్ సత్తులు అన్ని మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయి. 5 టైప్స్ ఆఫ్ సత్తులు ఉన్నాయి మనకి. 1 2 3 4 5 అండ్ దిస్ ఇస్ ద షుగర్.